నమస్తే K24 న్యూస్. దేవరకొండ నియోజకవర్గం ముదిగొండ మండలంలో గల గిరిజన ఆశ్రమ బాలిక పాఠశాలలో ఆహార విషబాధ కలకలం రేపింది. ఆదివారం రాత్రి బొబ్బెర్లు, గుగ్గిళ్ళు, బగారా అన్నం, చికెన్ వంటివి వడ్డించిన అనంతరం పాఠశాల విద్యార్థుల్లో కొందరికి కడుపులో నొప్పి, విరోచనాలు మొదలయ్యాయి. తీవ్ర అస్వస్థకు గురైన బాలికలను వెంటనే టీచర్లు పాఠశాల ఏఎంను సహకారంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి డాక్టర్ సూచనల మేరకు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఉదయం అల్పాహారంగా వడ్డించిన పులిహార తిన్న అనంతరం మరోసారి 15 మంది విద్యార్థులు కడుపులో నొప్పి, విరోచనాలతో బాధపడినట్లు సమాచారం. ఈ ఘటనతో పాఠశాలలో ఆందోళన నెలకొంది. అధికారులు స్పందించి ఘటనకు కారణాలపై విచారణ ప్రారంభించాలి. విద్యార్థులను ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించవలసిన అవసరం తలెత్తుతోంది.